ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో తన సహజ సిద్ధమైన అందం చిరునవ్వుతో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ గా మారిన మోనాలిసా భోన్స్లే వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రేమ పెళ్లి చేసుకోవటం, లవ్ జిహాద్ ఆరోపణలు, మోనాలిసా కుటుంబ సభ్యుల ఆగ్రహం, ఆమె భర్తపై పోక్సో కేసు నమోదు, ఇలా వరుస ఘటనలతో మోనాలిసా కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదనే వార్త నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తన భార్య మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ ఆ వీడియోలో పేర్కొన్నారు. రాజస్థాన్ లోని అజ్మేర్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆమె అదృశ్యమైందని, అప్పటి నుంచి ఆమె ఎక్కడుందో తెలియడం లేదని అతను వెల్లడించాడు. అయితే ఈ అదృశ్యం వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఇంకా స్పష్టం కాలేదు. మోనాలిసా నిజంగానే మిస్ అయిందా, లేక ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భర్తపై పోక్సో కేసు నమోదైన తర్వాత ఆమె కనిపించకపోవడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ జీవనం సాగించే మోనాలిసా సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ గా మారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆన్లైన్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఏడాది మార్చి 11న కేరళలోని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో మోనాలిసా వయసుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె ఇంకా మైనర్ అని, కేవలం 16 ఏళ్ల వయసులోనే ఫర్మాన్ ఆమెను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకున్నాడంటూ విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ వివాదం తీవ్రం కావడంతో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ రంగంలోకి దిగి లోతైన విచారణ చేపట్టింది. ఈ విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక రికార్డుల ప్రకారం వివాహం జరిగిన రోజుకు మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది. ఆమె మేజర్ కాదని పక్కా ఆధారాలతో తేలడంతో ఈ వివాహం చట్ట విరుద్ధమని స్పష్టమైంది. మైనర్ బాలికను వివాహం చేసుకున్నందుకు గాను చట్ట ప్రకారం ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు పోలీసుల విచారణ, మరోవైపు మైనారిటీ వివాదం నడుస్తూ ఉండగానే మోనాలిసా కనిపించకుండా పోవడం ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తూ ఉంది. సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఒక సామాన్య యువతి జీవితం ఇలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడటం అభిమానులను కలిచివేస్తూ ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు.